హలో, వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 kg చికెన్ 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే 150 గ్రామ్స్ శనగపిండి వేసుకోండి. 50 గ్రామ్స్ బియ్యం పిండి వేసి కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా కలుపుకోండి. కారం, ఉప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకోండి. మీకు అవసరమైతే వాటర్ ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వన్ అవర్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన పీసెస్ని వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత అటు ఇటు కలుపుతూ 7 to 8 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఇంట్లోనే చాలా సింపుల్గా చికెన్ పకోడా చాలా టేస్టీగా వస్తుంది. మరిన్ని రెసిపీస్ కొరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.